హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం రిజల్టెంట్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం. ఈ రోజున చాలా మంది విద్యార్థులు రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏంటో తెలియకుండానే వాళ్ళు ప్రాబ్లమ్స్ చేయడాన్ని చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ చేస్తూ సరిగా అర్థం కాక సో వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్ సాధించే క్రమంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో నేను కేవలం రిజల్టెంట్ ఫోర్స్ ని డిస్కస్ చేయబోతూ ఉన్నా. రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏంటి, రిజల్టెంట్ ఫోర్స్ ని ఎన్ని రకాలుగా సాల్వ్ చేయొచ్చు, రిజల్టెంట్ ఫోర్స్ ని సాల్వ్ చేయడానికి వాడే ఫార్ములాస్ ఏంటి, నెక్స్ట్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అయితే ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్ కి మీకు ఇక్కడ పిక్చర్ కనిపిస్తూ ఉంది కదా, ఎవరు కనిపిస్తున్నారు? రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన శివాజీ సినిమాలో ఒక డైలాగ్ చెప్పారు, చాలా ఫేమస్ డైలాగ్. ఏంటది? నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. అయితే ఈ డైలాగ్ కి మన రిజల్టెంట్ ఫోర్స్ కి చాలా దగ్గరి సంబంధం ఉంది. అదేంటో తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే కనుక దయచేసి ఈ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో మంచి మంచి మెకానికల్ కాన్సెప్ట్స్ ని మేము చిన్న చిన్న వీడియోల రూపంలో అందిద్దామని ఆశపడుతూ ఉన్నాం. అయితే ఇక్కడ మన డైలాగ్ వద్దాం. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఇక్కడ సింహం అంటే ఎవరో తెలుసా? రిజల్టెంట్ ఫోర్స్. ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్ ఇస్ లయన్. ఓకే, వాట్ ఈస్ రిజల్టెంట్ ఫోర్స్? రిజల్టెంట్ ఫోర్స్ ఇస్ లయన్. సో సింహం. ఎందుకని నేను సింహంతో పోలుస్తున్నాను అంటే, ఇక్కడ మనకి ఒక బాడీ, మీరు సృష్టిలో ఏ బాడీ తీసుకున్నా కానీ ఆ బాడీ మీద 2 లేదా అంతకంటే ఎక్కువ ఫోర్సెస్ మనకి యాక్ట్ అవుతూ ఉంటే గనక ఆ ఆ ఫోర్సెస్ అన్నిటినీ కూడా రిప్లేస్, అంటే ఆ ఫోర్సెస్ అన్నిటినీ తీసేసి, ఓకే, సో ఆ అన్ని ఫోర్సెస్ తాలూకు ఎఫెక్ట్ ఒకే ఒక్క ఫోర్స్ తో తెప్పించవచ్చు. ఆ ఫోర్స్ ని రిజల్టెంట్ ఫోర్స్ అంటారు. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది, కింద డయాగ్రామ్ కనిపిస్తూ ఉంది చూడండి అండి. కనిపిస్తుంది ఇక్కడ పాయింట్ సి అని కనిపిస్తుంది చూసారా? ఇక్కడ ఒక ఓషన్ అన్నమాట, ఒక సముద్రం. ఈ సముద్రంలో ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ మనకి 2 బోట్స్ ఉన్నాయి, బోట్ ఏ, ఇక్కడ బోట్ బి. కనిపిస్తూ ఉందా అమ్మా? బోట్ ఏ, ఓకే, బోట్ బి. ఈ 2 బోట్స్ ఏం చేస్తూ ఉన్నాయి? ఈ 2 బోట్స్ ఒక పెద్ద వెయిట్ ని ఒక పక్కకి లాగుతూ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూస్తే బోట్ ఏ 2 కిలోన్యూటన్ ఆఫ్ ఫోర్సెస్ ని యాక్ట్ చేస్తుంది దీని మీద, లోడ్ మీద. నెక్స్ట్ బోట్ బి ఏం చేస్తుంది? ఎఫ్బి అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ని యాక్ట్ చేస్తుంది. సో ముందు మనము ఆ ఫోర్స్ యొక్క అమౌంట్ ఎంతో పక్కన పెట్టేద్దాం. అసలు ఏం జరుగుతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బోట్ ఏ ఏం చేస్తుంది? ఓషన్ లో ఒక వెయిట్ ని లాక్కుంటూ వెళ్తుంది. బోట్ బి ఓషన్ లో అదే వెయిట్ ని లాక్కెళ్తూ ఉంది. బోట్ ఏ ఏదైతే వస్తువుని లాక్కెళ్తుందో బోట్ బి కూడా అదే వస్తువుని లాక్కొని వెళ్తూ ఉంది. ఓకే, గమనించండి. అయితే ఈ వస్తువు ఏదైతే ఉందో, ఈ పెద్ద వెయిట్, ఈ వస్తువు ఏదైతే ఉందో అది ఎటువైపు వెళ్తుంది? బోట్ ఏ వైపు వెళ్తుందా, బోట్ బి వైపు వెళ్తుందా? గమనిస్తే మనం చెప్పిన డైలాగ్ లో పందులు, ఓకే, పందులు అంటే ఇక్కడ బోట్లను అర్థం చేసుకోండి. ఓకే, సో ఇక్కడ 2 పందులు చేసే పని ఒకే ఒక్క సింహం చేస్తుంది. ఆ సింహమే రిజల్టెంట్ ఫోర్స్. అర్థమవుతుందా అండి? ఇది ఒక పంది అనుకోండి, ఇది ఒక పంది అనుకోండి. సో ఈ 2 పందులు ఏదైతే పని చేస్తున్నాయో అదే పనిని ఒక సింహం చేస్తుంది. దాన్ని ఏమంటారు? రిజల్టెంట్ ఫోర్స్. అర్థమవుతుందా? దాన్నే రిజల్టెంట్ ఫోర్స్ అంటారు. చూడండి, ఇక్కడ మన డెఫినేషన్స్ కూడా ఇచ్చారు. రిజల్టెంట్ ఫోర్స్ ఇస్ ఏ సింగిల్ ఫోర్స్. ఇది చాలా చాలా పెద్ద పదం. సింగిల్ ఫోర్స్ అంటే రిజల్టెంట్ ఫోర్స్ ఇస్ ఏ సింగిల్ ఫోర్స్ అంటే అది ఒక్కటే. ఓకే, resultant force is a single force which produces the same effect as produced by all the given forces acting on a body. సో
10 మంది కలిసి చేసే పనిని ఒక్క రిజల్టెంట్ ఫోర్స్ మాత్రమే చేస్తుంది. ఎంత గొప్పదండి రిజల్టెంట్ ఫోర్స్! అర్థమవుతుందా మీకు? రిజల్టెంట్ ఫోర్స్ ఏం చేస్తుంది? రిజల్టెంట్ ఫోర్స్ అనేది సింహం. సింహం ఎప్పుడు సింగిల్ గానే ఉంటుంది. ఓకే, సో రిజల్టెంట్ ఫోర్స్ ఇస్ ఏ సింగిల్ ఫోర్స్ విచ్ ప్రొడ్యూసెస్ ద సేమ్ ఎఫెక్ట్. ఇది కూడా కీవర్డ్ అమ్మా, చాలా మంచి పదం, సేమ్ ఎఫెక్ట్. Resultant force is a single force which produces same effect as produced by all the given forces. ఓకే, ఒక బాడీ మీద 100 ఫోర్సులు పనిచేయను, ఆ 100 ఫోర్స్ యొక్క పని ఒకే ఒక్క ఫోర్స్ చేయగలుగుతుంది. ఆ ఫోర్స్నే ఏమంటారు? రిజల్టెంట్ ఫోర్స్. అర్థమైందా ఇప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏంటో? మీరు ఇప్పుడు దాకా రిజల్టెంట్ ఫోర్స్ ప్రాబ్లమ్స్ ఎన్నో చేసి ఉంటారు, కానీ రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఇదా అని మీకు తెలిసి ఉండకపోవచ్చు. మీకు కనుక ఈ విషయం ఇప్పటి వరకు తెలియకపోతే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకసారి ఇంకా కొంచెం కిందకి వెళ్దాం. ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం, యాక్చువల్గా ఇది ఒక ప్రాబ్లం అండి. సో ఈ ప్రాబ్లం మనకి నేను ఒక లింక్ ఇచ్చాను మీకు, చూడండి ఇక్కడ. సో మీరు కనుక ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు చాలా మెకానికల్ ఇంజనీరింగ్లో మనకి బేసిక్గా ఇంజనీరింగ్ మెకానిక్స్లో మంచి మంచి ప్రాబ్లమ్స్ని అక్కడ వాళ్ళు ఉదాహరించడం జరిగింది. కావాలంటే ఈ లింక్ని మీరు క్లిక్ చేసి మీరు అది చూడొచ్చు. యాక్చువల్గా ఈ డాక్యుమెంట్, ఈ నోట్స్ ఏదైతే ఉందో అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో అక్కడ మీకు ఒక లింక్ ఇవ్వటం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు మీ ఈమెయిల్ ఐడిని ఇస్తే మీ ఈమెయిల్ ఐడికే ఈ నోట్స్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. ఓకేనా? సో రైట్, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. చూడండి, రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ ఇది ఒక ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లం ఏంటి, ఎట్లా చేయాలి అనేది చూద్దాం. కొంచెం నేను ముందుకు వెళ్తాను. ఓకే, సో ఇప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. రిజల్టెంట్ ఫోర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా కనిపెట్టాలి? ఓకే మాస్టారు, ఒక బాడీ మీద మనకి 2 ఫోర్సులు యాక్ట్ అవుతున్నాయి మాస్టారు. సో ఈ 2 ఫోర్సులు చేసే పనిని నేను ఒకే ఒక ఫోర్స్తో రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఆ ఆ ఫోర్స్ ఎంత మాస్టారు అని మీరు అడిగితే, దాన్ని నేను కనిపెట్టాలి అంటే నాకు ముఖ్యంగా త్రీ లాస్ అనేది తెలిసి ఉండాలి. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటంటే ప్యారలలాగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. యాక్చువల్గా ఈ డెఫినేషన్ సిరీస్లో నేను ఫస్ట్ వీడియో దీనికి ముందు నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో నేను చాలా విపులంగా వివరించాను. మీరు ఆ వీడియో చూస్తే ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటి, స్టాటిక్స్ అంటే ఏంటి, డైనమిక్స్ అంటే ఏంటి, అలాగే ప్యారలాగ్రామ్ లా అంటే ఏంటి, ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి, స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, పార్టికల్ అంటే ఏంటి, ఓకే అనేది నేను అక్కడ డిస్కస్ చేశాను. మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే కనుక ఇంకా క్లారిటీ వస్తుంది. అయితే నేను ఎక్కడ కూడా కొంచెం నేను చెప్తాను దీని గురించి. ఓకేనా? సో రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏంటో తెలిసింది. రిజల్టెంట్ ఫోర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ లా ఏంటి? ప్యారలాగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ యూనివర్సిటీ తరఫునైనా కూడా ఎగ్జామ్ రాస్తున్నా, అది జేఎన్టీయూ కానివ్వండి, ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి, లేదా నార్థన్ స్టేట్స్లోని యూనివర్సిటీస్, ఏ యూనివర్సిటీ తీసుకున్నా కానీ ఈ ప్యారలాగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ నుంచి డామ్ షూర్గా ఒక క్వశ్చన్ ఉండే అవకాశం ఉంది. ఓకేనా? అది 4 మార్క్స్ క్వశ్చన్ అవ్వచ్చు, లేకపోతే 6 మార్క్స్ క్వశ్చన్ అవ్వచ్చు, లేకపోతే 12 మార్క్స్ క్వశ్చన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ దెర్ మస్ట్ బి ఏ క్వశ్చన్ ఫ్రమ్ ప్యారలాగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. ఓకే, సో పారలాగ్రామ్ ఏం చెప్తుందంటే చాలా సింపుల్. పారలాగ్రామ్ని ఎప్పుడు ఉపయోగించాలి మాస్టర్ గుర్తుంచుకోండి. పారలాగ్రామ్ ఎప్పుడు ఉపయోగించాలంటే ఏదన్నా ఒక పార్టికల్, లేకపోతే ఏదన్నా ఒక బాడీ, లేకపోతే ఏదన్నా ఒక వస్తువు, ఏదైనా కానీ వాట్ ఎవర్ దాని మీద 2 ఫోర్సెస్, 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నప్పుడు, 2 బలాలు ఆ పార్టికల్ మీద ప్రయోగిస్తూ ఉన్నప్పుడు ఆ 2 ఫోర్సెస్ని తీసేసి మీరు రిజల్టెంట్ని కనుక్కోవాలి అంటే, ఓకే ఆ 2 ఫోర్సెస్కి సరి సమానమైన రిజల్టెంట్ ఫోర్స్ని కనుక్కోవాలి అంటే మీరు పారలాగ్రామ్ లాని యూజ్ చేయాలి. ఓకేనా? చూడండి, ఇట్ స్టేట్స్ దట్ ఇఫ్ 2 ఫోర్సెస్, చూడండి పారలాగ్రామ్ డెఫినేషన్ మీరు గుర్తుంచుకోవడానికి కీవర్డ్ ఏంటి? 2 ఫోర్సెస్, 2 ఫోర్సులు అండి. ఖచ్చితంగా
ఖచ్చితంగా 2 ఫోర్సులు ఉండాలి. అప్పుడు మాత్రమే పారలాగ్రామ్‌లా ఉపయోగించడానికి పనికొస్తుంది. మాస్టారు, నా పార్టికల్ మీద 3 ఫోర్సులు యాక్ట్ అవుతున్నాయి. నేను పారలాగ్రామ్‌లా వాడొచ్చా? లేదు. ఓకే. ఇక్కడ 2 ఫోర్సెస్, ఓన్లీ 2 ఫోర్సెస్‌కి మాత్రమే. ఇట్ స్టేట్స్ దట్ ఇఫ్ 2 ఫోర్సెస్ యాక్టింగ్ సైమల్టేనియస్‌లీ అంటే ఒకేసారి. ఏమండి, ఒక పార్టికల్ మీద 2 ఫోర్సులు యాక్ట్ అవుతున్నాయి ఒకేసారి. బి రిప్రజెంటెడ్ ఇన్ magnitude and direction by 2 adjacent sides of a parallelogram. ఒక పార్టికల్ మీద 2 ఫోర్సులు యాక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఓకే, 2 ఫోర్సులు ఒకేసారి యాక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఆ 2 ఫోర్స్ని పారలాగ్రామ్ యొక్క సైడ్స్ కింద ఊహించుకో బాబు అని చెప్తున్నాడు. ఓకే, అలా ఊహించుకుంటే ఓకే, ఆ పారలాగ్రామ్ యొక్క డయాగ్నల్ ఉంటుంది చూసావు, ఆ డయాగ్నలే రిజల్టెంట్ అనమాట. రిజల్టెంట్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఇక్కడ పార్టికల్ ఓ అనే పార్టికల్ ఉంది. ఓకే, ఈ ఓ అనే పార్టికల్ మీద పి అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్యూ అనే ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంది. ఓకేనా? సో యాక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఫస్ట్ నేను ఏం చేయాలి? ఈ 2 ఫోర్సులని పారలాగ్రామ్ యొక్క సైడ్స్ కింద ఊహించుకోవాలి. ఎస్, నేను ఊహించుకున్న ఒక పారలాగ్రామ్ కూడా డ్రా చేశాను. ఈ హిడెన్ లైన్తో ఒక పారలాగ్రామ్ని డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నా ఎయిమ్ ఏంటి? రిజల్టెంట్. రిజల్టెంట్ అంటే ఏంటి? డయాగ్నల్. పారలాగ్రామ్ అనుకుంటే రిజల్టెంట్ ఖచ్చితంగా డయాగ్నల్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో ఇది రిజల్టెంట్. ఓకే, సో యాక్చువల్గా మనకి దీనికి డెరివేషన్ ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. నేను డెరివేషన్ చెప్పను, డెరివేషన్ మీద నేను టైం వేస్ట్ చేయను. మీకు టెక్స్ట్ బుక్స్లో మీకు డెరివేషన్ ఉంటుంది. అలాగే మీకు క్లాస్ రూమ్లో మీ ప్రొఫెసర్ కూడా డెరివేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. నేను ఇక్కడ ఓన్లీ కాన్సెప్ట్ని మాత్రమే డిస్కస్ చేయదలుచుకున్నా. అలాగే నేను ఇక్కడ ఫార్ములాను కూడా మీకు చూపిస్తాను. రిజల్టెంట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq cos theta. ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా దీన్ని గుర్తుంచుకోవాలి. ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq cos theta. ఓకేనా? ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేశారంటే అదే గుర్తుండిపోతుంది. పెద్ద కష్టమైన ఫార్ములా ఏం కాదు ఇది. ఓకేనా? సో ఇది రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ పీ సపోజ్ 10 న్యూటన్స్ ఇచ్చారనుకోండి, క్యూ ఒక 5 న్యూటన్స్ ఇచ్చారనుకోండి, ఇక్కడ 10 సబ్స్టిట్యూట్ చేస్తారు, ఇక్కడ 5 సబ్స్టిట్యూట్ చేస్తారు. 2 ఇంటూ 10 ఇంటూ 5 ఇంటూ కాస్ థీటా. థీటా అనేది ఏంటి? యాంగిల్ బిట్వీన్ ద 2 ఫోర్సెస్. పీకి క్యూకి మధ్య ఉన్న యాంగిల్. ఓకేనా? పీకి క్యూకి మధ్య ఉన్న యాంగిల్ థీటా. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేస్తారు, మీకు రిజల్టెంట్ ఫోర్స్ వచ్చేస్తుంది. రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏంటి? ఈ 2 ఫోర్సులకి సరి సమానమైన ఫోర్స్. ఓకేనా? నెక్స్ట్ tan ఆల్ఫా. tan ఆల్ఫా ఈక్వల్ టు క్యూ సైన్ థీటా బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా. సో ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి? రిజల్టెంట్ హారిజాంటల్తో మేక్ చేసే యాంగిల్ ఆల్ఫా. ఓకే, సో tan ఆల్ఫా ఈక్వల్ టు క్యూ సైన్ థీటా బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా. బట్ మై పాయింట్. సో ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. మనం ఏం చేస్తున్నాం బాబు గుర్తుందా? రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. రిజల్టెంట్ ఫోర్స్ని ఎన్ని రకాలుగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చో తెలుసుకుంటున్నాం. సో మొదటి మెథడ్ ఏంటి? ఏదైనా ఒక పార్టికల్ మీద 2 ఫోర్సులు యాక్ట్ అవుతూ ఉన్నప్పుడు, కేవలం 2 గుర్తుంచుకోండి, 2 ఫోర్సులు యాక్ట్ అవుతూ ఉన్నప్పుడు మనము రిజల్టెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి పారలాగ్రామ్ లా వాడచ్చు. దానికి ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq cos theta, where theta is the angle between 2 forces, P and Q. Okay, next tan alpha equal to Q sin theta by P plus Q cos theta. Okay, where alpha is the angle made by the resultant with horizontal. Okay, na? Next, triangle law of forces. Okay, na? Triangle law of forces. This is the second method to find the resultant. ఓకే, సో ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ మనకి జనరల్గా ఏంటంటే మనకి 2 మెథడ్స్, ఎనాలిటికల్ మెథడ్, డయాగ్రామ్ మెథడ్ ఆర్ గ్రాఫికల్ మెథడ్. ఓకేనా? ఎనాలిటికల్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్. చూడండి, ఎనాలిటికల్ మెథడ్ అంటే మనం ఇప్పుడు చూసాం కదా, ఏది చూసాం కదా, ఇది ఆర్ ఈక్వల్ టు
ఇలా ఫార్ములాస్ యూజ్ చేసి రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయడాన్ని అనలిటికల్ మెథడ్ అంటారు. ఇలా గ్రాఫ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయడాన్ని గ్రాఫికల్ మెథడ్ అంటారు. సో చూడండి ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్ ఏం చెప్తుందో ఇక్కడ కూడా ఇట్ స్టేట్స్ దట్ ఇఫ్ టూ ఫోర్సెస్ చూడండి అగైన్ కీవర్డ్ ఇఫ్ టూ ఫోర్సెస్ యాక్టింగ్ సైమల్టేనియస్లీ అనే పార్టికల్ be represented in magnitude and direction of the two sides of a triangle. ఏమండి పారలాగ్రామ్ లాలో ఏం చెప్పాం? టూ ఫోర్సెస్ సైమల్టేనియస్ గా యాక్ట్ అవుతుంటే ఆ టూ ఫోర్సెస్ ని పారలాగ్రామ్ సైడ్స్ కింద ఊహించుకోమన్నాడు పారలాగ్రామ్ లాలో. ట్రయాంగిల్ లాలో ఏం చెప్తున్నాడు? టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఓకే ఆ టూ ఫోర్సెస్ ని ట్రయాంగిల్ యొక్క సైడ్స్ కింద ఊహించుకో అంటున్నాడు. మీరు ఇక్కడ చూడండి గమనించండి, ఇక్కడ పాయింట్ ఓ ఉంది ఓకేనా, ఈ పార్టికల్ ఓ. సో ఈ పార్టికల్ ఓ మీద పి అనే అమౌంట్ యాక్ట్ అవుతుంది, అలాగే క్యూ అనే అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమన్నాడు? ఈ రెండు ఫోర్సెస్ ని ట్రయాంగిల్ యొక్క సైడ్స్ కింద ఊహించుకో అన్నాడు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పార్టికల్ ఓ ఉంది కదా, సో ఇది మనకి ఫోర్స్ పి అనమాట, ఇది ఒక సైడ్ ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఈ వెక్టార్ అని చూసారా, ఈ క్యూ అనే వెక్టార్ని, దీన్ని నేను ఇటు మూవ్ చేస్తా, మూవ్ చేసి ఖచ్చితంగా ఇక్కడ తీసుకొస్తా ప్యారలల్గా. ఇది క్యూ అనే వెక్టార్, దీన్ని జస్ట్ నేను మూవ్ చేశా. ఎందుకని మూవ్ చేశా? ట్రయాంగిల్ యొక్క సైడ్ కింద డ్రా చేయడానికి. వాడు చెప్పాడు నీకు ఒక పార్టికల్ మీద రెండు ఫోర్సులు యాక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఆ రెండు ఫోర్సుల్ని ట్రయాంగిల్ యొక్క టూ సైడ్స్ కింద ఊహించుకో అన్నాడు. కాబట్టి నాకు ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ ఏమో ఇది పి ఓకే, నెక్స్ట్ క్యూ, ఇది క్యూ, ఇది ఒక సైడు ఓకేనా, ట్రయాంగిల్కి ఇది ఒక సైడు, ఇది ఒక సైడ్ ఓకే. ఇప్పుడు ఈ ఈ ఈ స్టార్టింగ్ పాయింట్ని ఈ ఎండింగ్ పాయింట్తో జాయిన్ చేస్తా, ఇదే రిజల్టెంట్. గాట్ మై పాయింట్? సో దీన్ని రిజల్టెంట్ ఫోర్స్ అంటారు. అర్థమవుతుందా? పి అండ్ క్యూ ఆర్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అండ్ ద క్లోజింగ్ సైడ్ బికమ్స్ రిజల్టెంట్. చూడండి, దెన్ దే రిజల్టెంట్ మే బి రిప్రజెంటెడ్ ఇన్ magnitude and direction by the third side of the triangle taken in opposite order. అర్థమవుతూ ఉందండి? ట్రయాంగిల్ లా కానీ పారలాగ్రామ్ లా కానీ ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే ఒక పార్టికల్ లేకపోతే ఒక బాడీ మీద రెండు ఫోర్సులు యాక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. ఓకేనా బాబు? నెక్స్ట్ పాలిగన్ లా ఆఫ్ ఫోర్సెస్. సో మనకి ట్రయాంగిల్ కానీ పారలాగ్రామ్ కానీ రెండు ఫోర్సులు యాక్ట్ అవుతున్నప్పుడు వాడతారు. పాలిగన్ లా మాత్రం మీకు నంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉన్నప్పుడు, మోర్ దాన్ టూ నంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఓకేనా. సో ఈ పాలిగన్ లా ఆఫ్ ఫోర్సెస్ గురించి కమింగ్ వీడియోలో తెలుసుకుందాం, ఎందుకంటే ఈ వీడియో లెంగ్త్ మనకి ఎక్కువైపోతుంది. కాబట్టి నేను ఈ వీడియోని ఇప్పటితో స్టాప్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పటికి ఈ వీడియో మీకు నచ్చితే కనుక దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి వీడియోలని మేము అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.